దేవుని ఉద్దేశములు మానవుల పట్ల చాలా అద్భుతముగా, ఉన్నతమైనవిగా. ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు తెలియపరుస్తా ఉన్నాను. శ్రేష్టమైనవిగా ఉంటాయి. కానీ సాతాను ఎప్పటికప్పుడు దేవుని ప్రణాళికలు, ఉద్దేశములు మానవుల పట్ల డెస్ట్రాయ్ చేయటానికంటే, నాశనం చేయటానికే వాడెప్పుడు రెడీగా ఉంటాడు. లైక్ మనందరికీ తెలుసు, ఆదికాండంలో హవ్వమ్మను ఏ విధంగా మోసపరిచాడో, ఇది నిజమా అనేసి ఏ విధంగా ఒక డౌట్ క్రియేట్ చేశాడో, ఒక అనుమానం క్రియేట్ చేశాడో. నీవు నేను ఒంటరిగా ఉన్నప్పుడు కూడా లైక్ హవ్వమ్మని ఎలాగైతే మోసపరిచాడో, మనల్ని కూడా మోసపరచడానికి వాడు ఎప్పుడు కూడా రెడీగా ఉంటాడు. కానీ మనం ఏం చేయాలంటే, ఒంటరిగా ఉన్నప్పుడు మీరు బాధపడకూడదు, కృంగిపోకూడదు. ఒంటరిగా ఉన్నప్పుడు మీరు చేయవలసిన పని దేవుని వాక్యము చదవాలి, దేవుని పాటలు వినాలి, దేవుని స్తుతించాలి, ప్రార్థన చేయాలి. మనం ఎప్పుడైతే దేవునితో సహవాసం కలిగినప్పుడు గాడ్ డజంట్ అలో సాటన్ టు డెస్ట్రాయ్ us. అవునండి, దేవుడు ఎక్కడ కూడా మనల్ని డెస్ట్రాయ్ చేయడానికి సాటన్కి అవకాశము ఇవ్వడు అనేసి మనం గ్రహించాలి. తప్పకుండా మీ ప్రతి పరిస్థితుల నుండి దేవుడు మిమ్మలను విడిపింపచేస్తాడు. నమ్మండి, విశ్వసించండి. ఈ వీడియోస్ కనుక మీకు ఉపయోగపడుతున్నాయి అనేసి అనిపించినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ని సపోర్ట్ చేయండి. సువార్త వెళ్ళని చోట్లకు కూడా వెళ్ళేలాగా ప్రయత్నిద్దాము. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.